విశాఖ జిల్లా గాజువాకలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడిచి పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే పల్లా అనుచరులు తమ పొట్ట కొడుతున్నారని లారీ ఓనర్లు, కూలీలు బహిరంగంగా వాపోతున్నారు. ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే పల్లా కనుసన్నల్లోనే జరుగుతుందని స్థానిక కూటమి నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గాజువాక నియోజకవర్గంలో ఇసుక వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులను కూటమి నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆ పాలసీని గాలికి వదిలేశారు. ప్రతి జిల్లాల్లోనూ ప్రత్యేక ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవడానికి తమ పార్టీ నేతలకు అనుమతులు మంజూరు చేశారు సీఎం చంద్రబాబు. దీంతో గాజువాకలో తమ స్టాక్ పాయింట్ నుంచే అందరూ ఇసుక కొనుగోలు చేయాలని, ఇంకెక్కడా కొనేందుకు వీలు లేదని సదరు స్టాక్ పాయింట్ యజమాని స్థానిక ఎమ్మెల్యే పల్లాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక చేసేదేమీ లేక అధికారులను రంగంలోకి దింపి బయట నుంచి ఇసుక తెచ్చుకుని అమ్ముకునేవారే టార్గెట్ గా దాడులు చేసిన వారి లారీలను సీజ్ చేయించారు పల్లా గ్యాంగ్. గత 20 రోజుల నుంచి కూడా మింది అనే గ్రామంలో ఒక యార్డు పెట్టి ప్రైవేట్ కాంట్రాక్ట్ యార్డు ఇచ్చిన తర్వాత సైట్లోనే 1000 రూపాయలు పెట్టారు. అది వాళ్ళు వితౌట్ ట్రాన్స్పోర్ట్ అండి. బయట దొరికేది 650 నుంచి 750 దొరుకుతుందండి. అందువల్ల ఈ మింది యార్డు దగ్గర ఎవరు తీసుకుని వెళ్ళట్లేదు. దానివలన ఇప్పుడు ఆ మింది యార్డు దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 10 మంది ప్రైవేట్ వ్యక్తులు పెట్టి బయట వచ్చి లారీలు ఆపించి నెక్స్ట్ అధికారుల్ని ప్రెజర్ పెట్టి అధికారులు బయట వచ్చి లారీల మీద దాడులు చేయించి వాళ్ళందరినీ వాళ్ళ బతుకు లేకుండా చేస్తున్నారండి. వ్యాపారస్తులు అంటే ట్రాన్స్పోర్టేషన్ అండి. ఇక్కడ ఏది కూడా ఎవడో రేట్ ఎక్కువ అమ్మట్లేదండి. మేము అమ్మేది కూడా 650 రూపాయల నుంచి 750 రూపాయలకి అమ్ముతున్నామండి. మా వల్ల కూడా అగనంపూడి నుంచి మలకాపురం, సిఆర్పురం మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ట్రాన్స్పోర్టేషన్తో పాటు కళాశీలు ఇక్కడ 1800 మంది ఉన్నారండి. అగనపూడి నుంచి మొత్తం అన్ని గ్రూపులు కలిపి ఇక్కడ ఉపాధి 6000 నుంచి 7000 కుటుంబాలు బతుకుతున్నాయండి. ఈ 7000 కుటుంబాలు కొట్టొద్దని ఎన్డీఏ గవర్నమెంట్కి నమస్కరించి చెప్పుకుంటున్నాను. వాస్తవానికి శ్రీకాకుళం, రాజమండ్రిల నుంచి ఇసుక తీసుకొచ్చి కొంతమంది లారీ ఓనర్లు స్థానికంగా అమ్ముకుంటూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల టీడీపీ అనుకూల ఇసుక స్టాక్ పాయింట్ యజమానికి నష్టం వస్తుందని, ఎలా అయినా చిన్న వ్యాపారులను అరికట్టాలనే ఆలోచనతో లారీ ఓనర్లు, కూలీలను ఇబ్బందులు పెట్టి వారి పొట్ట కొడుతున్నారు. ఇందుకోసం గాజువాక తహసీల్దార్ను రంగంలోకి దింపి పల్లా మనుషులు వెనక ఉండి డ్రామా రక్తి కట్టిస్తున్నారని సమాచారం. దీంతో చేసేదేమీ లేక స్థానిక లారీ ఓనర్లు పల్లాను ఆశ్రయించారు. అయినప్పటికీ ఆయన నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో నిరాశలో ఉండిపోయారు. ఇసుక ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈ విధంగా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.